ఇక ఈనాడులో వచ్చినటువంటి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి ప్రధాన వార్త చూస్తే జేజేహే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు 13:30 నిమిషాలు 2:30 నిమిషాల నిడివితో 2 గీతాల రూపకల్పన, రాష్ట్ర అధికారిక ఉత్సవాల్లో మార్పులపై కసరత్తు, అదేవిధంగా అందెస్సి కీరవాణి రుద్ర రాజేశంలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, చిహ్నంపై నేడు వివిధ పార్టీలతో ప్రత్యేక సమావేశము. అదే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రు తొలగించినటువంటి అందెశ్రీ గీతం జయ జయ హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలను జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆ సందర్భంలో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. ఇటీవల కీరవాణి మ్యూజికల్ స్టూడియోకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 గీతాలకు సంబంధించిన పలు స్వరాలు ఆయన వినిపించారు. వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మార్పుకు సంబంధించి కొన్ని మార్పులు కూడా చేశారు అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా వార్తను హైలైట్ చేశారు వీళ్ళు. ఇక మరొక ప్రధాన వార్త చూస్తే కనుక ఇక్కడ 1200 ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు అయితే వాంగ్మూలం ఇచ్చారని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఒక వార్తను హైలైట్ చేశారు. ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆధారాలకు సంబంధించి నిందితులు 48 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబర్ 4న రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో ఎస్ఐబిలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు సస్పెండ్ అయిన సిరిసిల్ల డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించినటువంటి అతడి నేరాంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో వివరాల ప్రకారం ఎన్నికలు జరిగినటువంటి గత ఏడాది నవంబర్ 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాబ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఆదేశించారు. ఎన్నికల్లో భారత్ ఓడిపోవడంతో డిసెంబర్ 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కార్యాలయం నుంచి వెళ్ళిపోయే ముందు ఆ ఆధారాలను చెరిపివేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లకు సంబంధించినటువంటి సర్వర్లలోని ఆధారాలను ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. అదే రోజు రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆపివేయాలని ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ను సూచించారు. ఆయన అందుకు తొలుత నిరాకరించారు. ఆ విషయాన్ని ప్రభాకర్ చెప్పారు. దీంతో తర్వాత ఆదేశాలకు అమలు చేయాలని ప్రభాకర్ చెప్పడంతో మొత్తం ఇదంతా ధ్వంసం చేశామని చెప్పి మరి వాంగ్మూలంలో చెప్పినట్టుగా వాళ్ళు చెప్తారు. అదే వాంగ్మూలంలో ప్రణీత్ రావు ఏం చెప్పాడని చూస్తే కనుక ఎస్ఐబి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్ ఛాంబర్ పక్కనే మాకు 2 గదులు కేటాయించారు. అంతకు ముందెన్నడూ లేని స్పెషల్ ఆపరేషన్ టీం పేరుతో మమ్మల్ని పిలిచారు. హైదరాబాద్కు చెందిన కన్వర్టెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సమకూర్చిన టూల్స్తో రాజకీయ నేతల ప్రొఫైల్ను రూపొందించారు. బారాసా ప్రత్యర్థులపై నిఘా ఉంచడం మా పని. 17 కంప్యూటర్లతో పాటు ఒక ల్యాప్టాప్, కొన్ని పెన్ డ్రైవ్లు తీసుకున్నాం. మాకు ప్రత్యేక ఇంటర్నెట్ లీజర్ లైన్ ఉండేది. ప్రత్యేక మెయిల్ ఐడి, రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్, IMEI లొకేషన్ల సమాచారం సేకరణకు అనుమతి పొందేవాళ్ళము. 1000 నుంచి 1200 మంది ప్రొఫైల్ రూపొందించి వారి సంభాషణ రహస్యంగా విన్నాము. నాకు ఎస్ఐబి నుంచి అధికారికంగా 3 ఫోన్ నెంబర్లు ఉండేవి. సొంతంగా మరో 5 నెంబర్లు కూడా వినియోగించామని చెప్పి వాంగ్మూలంలో ప్రణీత్ రావు చెప్పినట్టుగా ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేశారన్నమాట వీళ్ళు.